నా భూమిని కొంతమంది నేతలు అండదండలతో దౌర్జన్యంగా వచ్చి కబ్జా చేయడంతో పాటు పోలీసులు రెవెన్యూ సిబ్బంది కళ్ళ ఎదుటే రాళ్లు నాటుతున్నా ఇటు పోలీసులు అటు రెవెన్యూ అధికారులు సిబ్బంది పట్టించుకోక చూస్తూ ఉండడం దారుణమని తన కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడు పి సుబ్రహ్మణ్యం రెడ్డి తన బాధను చెప్పుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితుడు సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ తనకు తాతల నుండి వంశపారంపర్యంగా తన తల్లి పిన్నమ్మల ద్వారా సంక్రమించిన తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సి రామపురం గ్రామ లెక్క దాఖలు సర్వే నంబర్ 163/1లో 88 సెంట్లు 163/3లో 40 సెంట్లు మొత్తం 1 ఎకరా 28 సెంట్లు భూమిలో మా గ్రామానికి చెందిన కొల్లం గంటా రామ్మూర్తి రెడ్డి అతని కుమారుడు నరేంద్రబాబు రెడ్డి ఇద్దరూ కలిసి రెవెన్యూ పోలీసుల అధికార సిబ్బంది సహాయ సహకారాలతో దగ్గరుండి నేతల ప్రోద్బలంతో పై సర్వే నెంబర్ 163/1లో 14 సెంట్లకు సంబంధించిన నా భూమిని కబ్జా చేశారు. అంతేకాకుండా వాళ్ల ఎదుటే రాళ్లు నాటడంతో పాటు గ్రావెల్ ఎర్రమట్టి తోలి చెట్లు నాటడం బాధాకరమన్నారు. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించి నాకు న్యాయం చేయాలని ఇటు రెవెన్యూ అధికారులను సిబ్బందిని అటు పోలీసులను వినతి పత్రాలు అందజేసిన వారికి చెబుతున్నా ఎవరూ పట్టించుకోకుండా నేతల కబ్జాదారులు పక్కనే వారు మాట్లాడటం బాధాకరమన్నారు. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని నేను నా కుటుంబ సభ్యులు అడ్డుకుంటే మిమ్మల్ని చంపివేస్తామని రెవెన్యూ పోలీసుల ఎదుట కబ్జారాయుళ్లు యథేచ్ఛగా చెబుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని తన బాధను వ్యక్తం చేశారు. చుట్టుకుంట రామాపురం గ్రామంలో ఉన్నాను. మాకు పితృరాజితం అంటే మా పెద్ద పూర్వీకుల నుండి మాకు వచ్చిన ల్యాండ్ని మేము పైరు చేసుకుంటున్నాం. ఈ మధ్య వైసీపీ గుండాలు వచ్చి దాన్ని 14 సెంట్లు ఆక్రమించుకున్నారు. మేము ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి తిరిగి ఏమీ వాళ్ళు చేయలేదు. మేము సర్వే నెంబర్ కూడా సర్వే చేసుకొని రండి పాస్బుక్ ఇస్తామన్నారు. పాస్బుక్కు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినా కూడా ఆ డాక్యుమెంట్ అన్నీ చేర్చినా కూడా వాళ్ళు ఇవ్వలేదు, తిప్పుతూ ఉన్నారు. వాళ్ళు అనుచరుల వల్ల మాకు న్యాయం జరగడం లేదు. ఈ పోలీసు వాళ్ళని దగ్గర పెట్టుకొని రెవెన్యూ వాళ్ళు విఆర్ఓ సర్వేరు పోలీసులు మా పొలం దగ్గర వచ్చి వాళ్ళు పెంచింగ్ కోసాలు నాటి దౌర్జన్యం చేశారు. పెంచింగ్ కూడా లాగేశారు. ఇప్పుడు మట్టి పోస్తున్నారు. ఇమ్మీడియట్గా దాన్ని మీరు పరిశీలించాలని ప్రెస్ వారికి మేము కోరుతున్నాము. అట్లే కలెక్టరు ఎస్పీ గారు వాళ్ళు కూడా స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మేము మరీ కోరుకుంటున్నాము. రామ్మూర్తి రెడ్డి, నరేంద్రబాబు రెడ్డి వీళ్ళ అనుచరులు ఒక 10 మంది వీళ్ళందరూ కలిసి మాకు మా పొలంలో నాటి ఇచ్చేశారు. ఇప్పుడు మా పూర్వీకుల కానుండి మేము పైరు చేస్తున్నాం. 64 నుండి మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నా కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఆ డాక్యుమెంట్ ఇస్తే తీసే పక్కన పడేస్తున్నారు. విఆర్ఓ వండుకొని మీకేముంది వాల్యుయేషన్ భూమి కదా అనేసి అంటుంది. పాస్బుక్ అడిగితే రెవెన్యూ సర్వేర్ ఏమంటాడంటే మేము కొలిసి ఇచ్చేది సబ్ డివిజన్ కాలేదు, అది సబ్ డివిజన్ కాకనే మేము కన్వర్షన్ చేసినామంటారు. మళ్ళీ మేము కొలిచేస్తామంటారు. మొన్న కోర్టులో కూడా వేసాము. కోర్టులో వేస్తే కమిషనర్ వస్తే దాన్ని మేము కొలిచేదానికి లేదు, అది సబ్ డివిజన్ కాలేదు కాబట్టి మేము కొలమన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు కొలిచి రాళ్ళు వేసి దౌర్జన్యంగా మా ముందరనే నిలబడుకొని పోలీసు వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు సర్వేరు విఆర్ఓ వాళ్ళు వచ్చి నిలబడుకొని పెంచింగ్ కోసాలు నాటిచ్చారు. దానిపైన మేము అడుగుదుల్ని పెట్టినాం పైరు చేసేదానికి, వరి పైరు. దాన్ని నాశనం చేసేసి ఇప్పుడు చెట్లు పెట్టేస్తారు. 64లో రిజిస్ట్రేషను. మళ్ళీ మా పెన్నమ్మకు వచ్చింది. మా పెన్నమ్మ కూడా మాకు ఇంకొక ఆమెకి ఇచ్చింది. ఆమె కాంతమ్మ అనే ఆమె నాకు సుబ్రహ్మణ్యం రెడ్డికి రాసిచ్చింది. 1 ఎకరా 28 సెంట్లు. 14 సెంట్లు వాళ్ళు కబ్జా చేశారు.
మీరు సబ్ డివిజన్ కట్టేది సబ్ డివిజన్ మీరు చేయించచ్చు కదా సబ్ డివిజన్ సర్వే మీరు కట్టి గవర్నమెంట్ సర్వే నేను కట్టాను అదా లెటర్ కూడా ఇచ్చారు, సర్వేర్ కూడా ఇచ్చాడు. వాళ్ళు వచ్చేందాక వీళ్ళు ఆగలేదు. దాంట్లో తప్పుడు రికార్డు ఇచ్చారు. తప్పుడు రికార్డు ఇచ్చారు. ఎవరు? ఎంఆర్ఓలే. 44 సెంట్లు ఉండే వాళ్ళకి 74 సెంట్లు ఇచ్చాడు. అది తప్పయ్యా, దాన్ని కరెక్షన్ చేయండి అంటే దాని గురించి పట్టించుకోవడం లేదు. సో మీరు సర్వే చేసుకొని రాబడి అన్నారు. మాది మా పిన్నమ్మది ఇద్దరిది కలిపి 88 సెంట్లు వస్తుంది. 44 రెండు వస్తే 88 అవుతుంది. అదే సర్వే రిపోర్ట్ ఇచ్చాడు.